సోదరా, అహింసో పరమో ధర్మ గొడవల్లోంచి లాగౌట్ అయిపోండి సోదరులారా. మ్యాక్ రోజుల్లో కూడా టైప్ కొట్టుకుంటున్నాడా ఇంటి సృజన? ఓపెన్ గా మాట్లాడుకుందాం. తుమ్మల నరసింహారెడ్డి గారు, మా తాతగారు 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మా నాన్నగారు 100 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు నేను ఎలక్షన్ లో దిగాను. ఈ టైంలో మీరేమో నేను పెద్ద ఎదవా అని పెద్ద పెద్ద అక్షరాలతో ఆర్టికల్ ప్రిపేర్ చేస్తున్నారు. రౌడీజం నా మొదటి పెళ్ళాం, బోర్ కొట్టేసింది. రాజకీయం నా రెండో పెళ్ళాం, కావాలనిపిస్తుంది. అసెంబ్లీకి వెళ్లి అధ్యక్ష అనాలి. సృజన అస్సలు పట్టించుకోవట్లేదు సార్. ఉప్పల్ బాలు ఆర్టికల్ మార్చి రాస్తాను సార్. యు ఆర్ జస్ట్ తుమ్మల నరసింహారెడ్డి, సాయిరా నరసింహారెడ్డి కాదు. పాలిథీన్ కవర్ తో పోల్చుకుంటే నేను పెద్ద విలనారా? ఇది భూమిలో కరగటానికి 100 ఏళ్లు పడుతుందంట. కవర్ మీద కవర్ చేయండి ఆర్టికల్స్. యాద్ రఖో మేరే భాయ్, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, భూమి మీద మనిషి భయం చుట్టూ తిరుగుతున్నాడు. బయట సింహాల సంఖ్య తగ్గిపోతుందని జనాలు గొగ్గోలు పెడుతున్నారు. డోంట్ డిస్టర్బ్ లయన్స్. ఈ సిటీ అంతా నా ఫారెస్ట్, దీనికి నేనే కింగ్. స్వామి, లైట్ హౌస్ అంత విగ్రహం ప్లాన్ చేశా, కానీ మా బాబు ఈశ్వరరావు గాడు మీ నాన్న పేరే, పైసలు ఇవ్వలా. అందుకే ఇలా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఫ్రెండ్, మనసులో ఏం పెట్టుకోకే. అరే, ఏం చేస్తున్నావు అర్థమైతుందా నీకు? దిమాగిలా ఖరాబ్ అయిందా? గా పోరిలో చేద్దామంటున్నాను. నా లెన్స్ తో చూడవే. నీ నా హార్ట్ లో లాగిన్ అయిపోయింది. అవి ఫిక్స్. ఏంటే ఏనా? ఎయ్యహ ఓయ్ తోయహ. హ్యాపీనా? హ్యాపీ అమ్మా. మై నేమ్ ఇస్ హ్యాపీ. హ్యాపీనా? హ్యాపీ అదిరింది. ఎప్పుడు కూడా రోజులో 23 గంటలు మనిషి మనిషిలా బతకాలి. 1 గంట మాత్రం మదర్ తెరెసాలా బతకాలి. ఆయా 1 hour మదర్ తెరెసా. ఆహా, తెరీసా. లెట్స్ గో. ఇప్పుడేమంటావా నాయనా? అభి సార్ లవర్ రేంజ్ అది. తల్లి, తండ్రి, గురువు, దైవం. తండ్రిని సెకండ్ ప్లేస్ లో ఎందుకు పెట్టారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. బహుశా రిజర్వేషన్ వల్ల తల్లి ఫస్ట్ ప్లేస్ కొట్టేసినట్టు. నాన్నగారు చుట్ట కాల్చే టైం అయిందిరా. శుభోదయం నాన్నగారు. ఒరేయ్, నేను నీకు నాన్నేంట్రా? నువ్వే నాకు పెదనాన్నలా ఉన్నావు. చుట్ట కాల్చుకోండి నాన్నగారు. తప్పదా? తప్పదు సార్. వాడి నాన్నగారి కళ్ళు మీకు పెట్టారు, మీలో వాడి నాన్నగారిని చూసుకుంటారు. ఇప్పుడు మీరు చుట్ట కాల్చలేదనుకో, మా నాన్నగారు ఎందుకురా చుట్ట కాల్చట్లేదో డౌట్ వచ్చిందనుకో, వాడు నిన్ను లేపేస్తాడు. సిగరెట్ అలవాట్లేదు నాతో చుట్ట కలిపిన తర్వాత పాతగారు నా కొడక. నాన్నగారికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి రా. కర్మరా బాబు. ఒరే నాగరాజు, కనీసం ఇవాళైనా మనుషులు తినే ఇడ్లీ వడ దోశ లాంటివి పెట్టండి రా. నేను ప్యూర్ వెజిటేరియన్ రా, మీకు దండం పెడతాను రా. తప్పదు సార్.
తినండి. నాన్నగారు మీ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు. ఏయ్ నాన్నగారు బిస్లరీ తాగరు. మరేం తాగుతారు? తిను మామా. బామ్మ వయసులో నేను నీకు బావేంటే ముడిగలనా కుక్కేకే కుక్క మొహం దానా. నీ గర్ల్ ఫ్రెండ్ ఏమో సృజన, నాకేమో ముసల తాటి ముంజులు. ఛీ! నీ కళ్ళు ప్రతి అందాన్ని క్యాప్చర్ చేస్తాయి. నీ టేస్టే టేస్ట్ డాడీ. ఒక్కలో టేస్ట్. హాయ్ రామ్. మీ బయోపిక్ మొత్తం తెలిసిందాన్ని. నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. సారీ, ఓ నేను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయను. ఎక్స్క్యూజ్ మీ, అభిగాడితో మందు మానిపించండి. హెల్త్కి మంచిది కాదు. ఐ మీన్ నా హెల్త్కి. ఓకే? తొక్కమ అంతర్తి. ఎంపీ శివప్రసాద్లకి ఏమన్నీ వేషాలు వేస్తున్నారా ఇది తల్లి. నువ్వుగా నేను పెళ్లి చేసుకున్నావు అనుకో, 1 hour గా ఎక్కువ కాపురం చేయదనిపిస్తుంది నాకు. హాయ్ డర్డ్. ఒరే ఒరే ఒరే, ఏంట్రా ఇది? ఇది మన ఇంటి హోమ్ థియేటర్ కాదురా, పబ్లిక్ సినిమా థియేటర్. పైగా దీనికి నేను మేనేజర్ని. ఎరా మొన్న చూసింది వీళ్ళు కాదే. వాళ్ళు ఫేస్బుక్ ఫ్రెండ్స్ డర్డ్. మరి నిన్న ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్. ఇవాళ ట్విట్టర్ ఫ్రెండ్స్. యారా నా కొడక, నీకు గర్ల్ ఫ్రెండ్స్ సప్లై చేయడానికి వాడు విధమైన యాప్లు తయారు చేయాలరా, యాప్లు. హ్యాపీ ఫాదర్స్ డే డాడ్. గివ్ మీ ఫ్లయింగ్ హగ్. ఏడ్చావు. ఇవాళ ఫాదర్స్ డే ఏంట్రా? ఫాదర్ ఉన్న ప్రతి వాడికి ప్రతిరోజు ఫాదర్స్ డే అని కే పాల్ గారు చెప్పారు. అతను అలా చెప్పాడా? తీ డబ్బులు తీ. అభి సార్ లవ్ లో పడ్డారు. చెప్పరేంటే? ఒక్కసారి పోరడు ప్రేమల పడ్డాడనుకో రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు. రాము గారికి ఈ విషయం తెలుసా? ఏ మ్యాటర్ అయినా ముందు డాడీకే చెప్తాను కదా. అయితే నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటది? ఒక్కసారి ఆ స్క్రీన్ చూడు. నాన్నగారు, ఏంటి? నేనొక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? 1000 మంది మొగాల్లో 999 మంది పెళ్లి చేసుకుని జీవితంలో అదా పాతాళానికి వెళ్ళిపోయారు. ఒక్కళ్ళు మాత్రం పెళ్లి చేసుకోకుండా అబ్దుల్ కలాం అయ్యారు, రతన్ టాటా అయ్యారు, వాజ్పేయి అయ్యారు, యోగి ఆదిత్యనాథ్ అయ్యారు. నేను కూడా ఆ ఒక్కడిని అవ్వాలనుకుంటున్నాను. సిద్ధార్థుడు ఇల్లు వదిలితే గౌతమ్ బుద్ధుడయ్యాడు. వేమారెడ్డి ఇల్లు వదిలి వేమనయ్యాడు. నేను కూడా ఇల్లు వదిలి హిమాలయాలకు వెళ్ళిపోతా. గురుకులాలు స్థాపిస్తా. నా జీవితం ఆధ్యాత్మిక సేవకి అంకితం. బ్రహ్మచారి మఠంలో సన్యాసం తీసుకుంటున్నాను నాన్నగారు. ఆశీర్వదించండి. విజయలక్ష్మి ఇల్లు వదిలితే సిల్క్ స్మిత అయింది. కరణ్జిత్ కౌర్ ఇల్లు వదిలితే సన్నీ లియోన్ అయింది. ఇలాంటి ఎదవలాజికల్ చెప్పొద్దని చెప్పు. చెప్తున్నాను, బ్రెయిన్ మాత్రం వాడిది, టోటల్ బాడీ నాది. వాడి అబ్బా అన్రొమాంటిక్ గాడు. ఒరే రామ్, బ్రహ్మచారి మఠం బ్రహ్మచారి లైఫ్ వద్దురా. నా గర్ల్ ఫ్రెండ్ 1 hour మదర్ తెరేసారా. ప్రేమ అనే 2 అక్షరాలు జీవితం అనే 3 అక్షరాలని నాశనం చేస్తాయి. నా మాట వినరా. నీకు నచ్చుద్రా. నా బ్రో కదూ, నా బుజ్జి కదూ. నా మాట విను. బ్రహ్మచారి మఠం పుచ్చుకోరా. చాలా గొప్పదిరా. అమ్మా కొడితే నిన్ను నీ అబ్బ. డాడీ చూడు ఫ్రెండ్, వాడు మఠం అంటున్నాడు. ఓన్లేరా, ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. కానిచ్చేద్దామా? నీకు అర్థమవుతుందా? చిన్నప్పుడు నాకు క్రికెట్ అంటే ప్రాణం. ఆ క్రికెట్కే నన్ను దూరం చేశాడు కదా నాన్న. సార్ 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 సార్, రంజీ ప్రాబబుల్స్ లో నా పేరు లేదేంటి సార్? సారీ అభిరామ్, ఒక్కోసారి నువ్వు అద్భుతంగా ఆడుతూ ఉంటావు, ఓడిపోయే మ్యాచ్ కూడా గెలిపించేస్తూ ఉంటావు. కానీ ఒక్కోసారి బ్యాటే పట్టుకుంటూ రానివాడిలాగా గెలిచే మ్యాచ్ కూడా ఓడిచ్చేస్తూ ఉంటావు. యూ హ్యావ్ సమ్ ప్రాబ్లం. యు ఆర్ అన్ఫిట్ ఫర్ క్రికెట్. సారీ. అలా క్రికెట్ కి దూరం చేసి వాడు చెస్ అన్నాడు. నేను సినిమాలంటే వాడు స్టడీస్ అన్నాడు. నేను లవ్ అంటే వాడు మొట్టం అంటున్నాడు. మర్డర్ చేసేస్తాను అండి. ఏంటండి వీళ్ళిద్దరు? ఎవరికైనా బయట నుంచి శత్రువులు ఉంటారు. వీడికి వీడే శత్రువు అయిపోతున్నాడేమో అని భయంగా ఉంది. వాడొక రకంగా ఆలోచిస్తున్నాడు, వీడొక రకంగా ఆలోచిస్తున్నాడు. ఇద్దరూ ఒకేలాగా ఎప్పుడు ఆలోచిస్తారు?
మా నాన్న భయమే నిజమైంది. వాడు నిజంగానే నా శత్రువు అయ్యాడు. మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు ఎవరైతే మనకు కనిపిస్తారో వాళ్లే మన ప్రపంచం. ముయ్యండి కళ్ళు. ప్రభువా, నా కూతురే నా ప్రపంచం. అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు. ఎస్, చిరునే నా ప్రపంచం. ఆమె నా ప్రపంచం. కంటపడ్డావా కనికరిస్తానేమో, ఎంటపడ్డానా నరికేస్తావో బా. ఎస్, జూనియర్ ఎన్టీఆరే నా ప్రపంచం. ప్రభాసే నా ప్రపంచం.